నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ తీసుకుంటున్న సుమారు అన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో సుప్రీంకోర్టు తనకు సమీక్ష చేసే అధికారం ఉంది అని వేలు పెడుతూ అప్పుడప్పుడు రాజ్యాంగ పరిధిని కూడా దాటుతోంది. అయినా శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థతో ఘర్షణకు దిగకుండా న్యాయ వ్యవస్థ గౌరవం కాపాడుతూ నెట్టుకొస్తుంది. తమిళనాడు ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోకుండా దీర్ఘకాలం పెండింగ్లో ఉంచుతున్నారు అని తమిళనాడు ప్రభుత్వం గవర్నర్పై సుప్రీంకోర్టుకు వెళ్ళగా, సుప్రీంకోర్టు అన్ని పరిశీలించి రాష్ట్రాలు పంపిన బిల్లులపై గవర్నర్ 1 నెల రోజుల లోపల రాష్ట్రపతి 3 నెలల లోపుగా నిర్ణయం తీసుకోవాలని ఈ ఏప్రిల్లో చెప్పింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి సుప్రీంకోర్టుని రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద 14 సూటి ప్రశ్నలను అడిగారు. ఈ ప్రశ్నలు సుప్రీంకోర్టు అధికారాలు, గవర్నర్లు మరియు రాష్ట్రపతి యొక్క రాజ్యాంగ విచక్షణాధికారాలు మరియు న్యాయ సమీక్ష పరిధిపై స్పష్టత కోరాయి. అందులో 1, ఆర్టికల్ 200 కింద గవర్నర్ యొక్క రాజ్యాంగ ఎంపికలు, బిల్లులపై గవర్నర్ ఏ రకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. నెంబర్ 2, మంత్రి మండలి సలహా. గవర్నర్ బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు మంత్రి మండలి సలహాకు ఎంత మేరకు కట్టుబడి ఉండాలి. నెంబర్ 3, గవర్నర్ విచక్షణాధికారం. ఆర్టికల్ 200 కింద గవర్నర్ విచక్షణాధికారం న్యాయసమ్మతమేనా. నెంబర్ 4, న్యాయ సమీక్ష మినహాయింపు. ఆర్టికల్ 361 కింద గవర్నర్ నిర్ణయాలు న్యాయ సమీక్ష నుంచి మినహాయింపబడతాయా. నెంబర్ 5, గవర్నర్కి కాలపరిమితి. రాజ్యాంగంలో కాలపరిమితి లేనప్పుడు గవర్నర్కి సుప్రీంకోర్టు గడువు విధించవచ్చా. నెంబర్ 6, రాష్ట్రపతి నిర్ణయాలు. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందా. నెంబర్ 7, రాష్ట్రపతికి కాలపరిమితి. రాజ్యాంగంలో కాల వ్యవధి లేనప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి గడువు విధించవచ్చా. నెంబర్ 8, సుప్రీంకోర్టు సలహా. గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలా. నెంబర్ 9, చట్టం అమలుకు ముందు సమీక్ష. బిల్లు చట్టంగా మారకముందే గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయాలు కోర్టు సమీక్షించవచ్చా. నెంబర్ 10, ఆర్టికల్ 142 అధికారాలు. సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ద్వారా గవర్నర్, రాష్ట్రపతి నిర్ణయాలను మార్చవచ్చా. నెంబర్ 11, గవర్నర్ ఆమోదం లేకుండా చట్టం. గవర్నర్ ఆమోదం లేని బిల్లు చట్టంగా అమలు కావచ్చా. నెంబర్ 12, రాజ్యాంగ ధర్మాసనం. రాజ్యాంగ వివరణ ప్రశ్నలను 5 న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సూచించడం తప్పనిసరిగా. నెంబర్ 13, ఆర్టికల్ 142 పరిమితులు. ఆర్టికల్ 142 అధికారాలు విధానపరమైనవి మాత్రమేనా లేక పరిపాలన చట్టాల కూర్పుకు విస్తరిస్తాయా. నెంబర్ 14, వివాదాల పరిష్కారం. ఆర్టికల్ 131 తప్ప కేంద్ర రాష్ట్ర వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకి ఉందా. మే నెల 13వ తేదీన గౌరవ రాష్ట్రపతి గారిపై ప్రశ్నలను సుప్రీంకోర్టుకి పంపి సమాధానం కోరారు. 3 నెలలు గడిచినా పై ప్రశ్నలకు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు రాష్ట్రపతి గారికి తమ సమాధానాలు పంపలేదు. రాష్ట్రపతికి, గవర్నర్కి, కేంద్ర మంత్రి మండలికి, స్పీకర్లకు, రాజ్యాంగ వ్యవస్థలైన ఎన్నికల కమిషన్, కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఇలా ప్రతి రాజ్యాంగాంగానికి శుద్ధులు చెబుతూ వారి నిర్ణయాలకు కాలపరిమితులు కూడా విధిస్తూ అందరూ పారదర్శకంగా ఉండాలని బోధించే న్యాయ వ్యవస్థ తమ దగ్గరికి వచ్చేసరికి ఎంత శాతం పారదర్శకంగా ఉంటుందో అనేది ఇప్పుడు సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్న. ఏ ప్రాతిపదికనైనా న్యాయమూర్తులు నియామకాలు, బదిలీలు జరుగుతున్నాయో, ఏ ప్రాతిపదికన కేసులు హియరింగ్ వస్తాయో, నెలల తరబడి కేసులు పెండింగ్ లో ఉన్న కొందరు సీనియర్ లేదా సెలబ్రిటీ న్యాయవాదుల కేసులు వెంటనే హియరింగ్ ఎలా వచ్చేస్తాయో, కొందరికి బెయిల్ గంటలో దొరికితే ఇంకొందరికి నెల సంవత్సరాలు దొరికినా జైల్లో ఎందుకు మగ్గుతున్నారో, విచారణ అంతా పూర్తయినా తీర్పులు రిజర్వులో ఎందుకు పెడతారో, వాటికి మోక్షం ఎప్పుడు వస్తుందో, అందరూ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రతి సంవత్సరం తమ ఆస్తి అప్పుల నివేదికను ప్రభుత్వానికి అందజేయాలి. మరి అదే ప్రభుత్వ బడ్జెట్ నుంచి జీతాలు తీసుకుంటున్న న్యాయమూర్తులు ఈ విషయంలో ఎందుకు రూల్స్ పాటించడం లేదో ఎవరికి చెప్పే అవసరం లేదు అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అన్నిటిలోనా గోప్యమే, ఎవరికి ప్రశ్నించే అధికారము లేదు. అన్ని వ్యవస్థలను పారదర్శకంగా ఉండాలి అని కోరుకునే న్యాయ వ్యవస్థ కూడా మిగతా 2 రాజ్యాంగ వ్యవస్థల కన్నా ఇంకా పారదర్శకంగా ఉండాలని సామాన్య ప్రజలు కోరుకోవడం కూడా కోర్టు ధిక్కరణ కింద వస్తుందేమో అనే భయంతో అడగలేకపోతున్నాం అంటున్నారు. ఈ న్యాయ వ్యవస్థ అత్యుత్సాహం మీద తమిళనాడు గవర్నర్ కేసులో కేంద్రం సుప్రీంకోర్టుకి ఘాటుగా జవాబిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్, ప్రెసిడెంట్ మీరు నిర్ణయించిన కాలంలోగా నిర్ణయం తీసుకోకపోతే ఆ బిల్లు పాస్ అయినట్టుగా పరిగణించాలని తీర్పు చెప్పారు. సరే, ఎవరైనా పౌరుడు విచారణ 30 సంవత్సరాలు పెండింగ్ లో ఉంది అని రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే ఆ న్యాయ వ్యవస్థ విచారణ ఆలస్యం వల్ల అతను నిర్దోషిగా విడుదలైనట్టే అని రాష్ట్రపతి చెప్పగలరా. అంటే కొన్ని మాటలని గట్టిగానే అడగాలి అని అనిపించే కొంత దానితోటి అసలు ఏంటి ఇదంతా అని ప్రజల్లో మెదులుతున్న అనేక ప్రశ్నలను అలాగే రాష్ట్రపతి ప్రశ్నలకు జోడించి ఈ వీడియో రూపంలో మీకు అందించా. దేశంలోని అన్ని సమస్యలను పరిష్కారం కావడానికి ఈ ఫోరం అంటే న్యాయ వ్యవస్థ కాకపోవచ్చు, మొత్తం వ్యవస్థలో పరిష్కారాలు కూడా ఉన్నాయి.
చీఫ్ జస్టిస్ గైవే ఈ సంస్థ రాజ్యాంగ సంరక్షకుడు, అంటే న్యాయ వ్యవస్థ అనేది రాజ్యాంగ సంరక్షకురాలు. సోలిసిటర్ జనరల్, ప్రతి రాజ్యాంగ సంస్థ వారి స్వంత రంగాలలో వారు సంరక్షకులే. రాష్ట్రపతి మరియు గవర్నర్ల వ్యవస్థకు సుప్రీంకోర్టు టైం లైన్స్ పెట్టడంపై కేంద్రం తగ్గేటట్టు కనిపించడం లేదు. తగ్గాల్సిన అవసరం ఉందంటారా? మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్ల మన వీడియోస్ అన్ని వైరల్గా మారతాయి. అలాగే కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.